హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు 2025. ఈ ఇయర్‌లో ఎవరైనా ఒక స్టార్టప్ ఐడియా మొదలు పెడదాం అనుకుంటే దానికి గవర్నమెంట్ పాలసీస్ గానీ, రిఫార్మేషన్స్ గానీ, సబ్సిడీస్ గానీ, లోన్స్ గానీ ఈ సిస్టము చాలా బాగా డెవలప్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ ప్రీవియస్ ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ అప్పుడు కూడా ఇండియాలో ఉన్న మేజర్ 2 పార్టీలు వాళ్ళు పవర్‌లోకి వస్తే స్టార్టప్‌కి ఒకరు 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామంటే ఇంకొకరు 10,000 కోట్లు ఫండ్ రెడీ చేసి ఉంచుతామన్నారు. అంటే చిన్న చిన్న స్టార్టప్స్, ఇన్నోవేటివ్ మోడల్స్, బిజినెస్ ఐడియాస్ ఇండియాలో బాగా సక్సెస్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అమెరికా, చైనాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల వరల్డ్ వైడ్ అంతా కూడా ఇండియాలో ఏవైనా ఇండస్ట్రీస్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కొత్త స్టార్టప్ ఐడియాస్ లాంచ్ చేయడానికి మంచి ఎకో సిస్టమ్ బిల్డప్ అవుతుంది అన్న ఎజెండాతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియా వైపు చూస్తారు. అండ్ గవర్నమెంట్ కూడా స్టార్టప్ కోసం ప్రత్యేకంగా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్ తీసుకొచ్చింది. సో 2025లో స్టార్టప్ లాంచ్ చేయడం కానీ, దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళడం కానీ, సక్సెస్ చేయడం కానీ ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఇంకా ఈజీ, ఇంకా పాసిబుల్ ఉంటుంది. మీరు ఈ ఇయర్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దానికన్నా కూడా ఇన్నోవేటివ్గా ఒక స్టార్టప్ ఐడియా మొదలు పెట్టకండి. 2025లో ఇది క్లిక్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి.